రకమే రైతుల భూములు తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు తీసుకున్నా గ్రామ సభ పెట్టి గ్రామంలో ఉన్న ప్రజల అభిప్రాయం తీసుకుని చేస్తారు. మరి 4 సార్లు అలైన్మెంట్ జరిగినప్పుడు కూడా మీకు ఒకసారి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? నా పేరు వచ్చేసి కొత్త ప్రవీణ్ కుమార్. మాది పుట్టపాక గ్రామం, మండలం సంవత్సర నారాయణపురం, జిల్లా యాదాద్రి జిల్లా. ఫస్ట్ అలైన్మెంట్ జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో, తర్వాత దాన్ని రద్దు చేసారు. రెండోసారి అలైన్మెంట్ జరిగింది, అది రద్దు చేసారు. ఇప్పుడు మూడోసారి జరిగింది. రెండోసారి జరిగినప్పుడు ఏంటంటే చౌటుప్పల్ నుంచి కిందికి తీసుకున్నారు. కిందికి తీసుకొని అలైన్మెంట్ చేయడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో. దాని ప్రకారం కొంత శాస్త్రీయబద్ధంగా ఉంది. తర్వాత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చౌటుప్పల్ దాటిన తర్వాత దివిస్ ఫ్యాక్టరీ ఉంది, అది కెమికల్ ఫ్యాక్టరీ. వాళ్ళు కోట్లలో టర్నోవర్ కోట్లలో బిజినెస్ చేస్తారు. ఆ దివిస్ ఫ్యాక్టరీని కాపాడడం కోసం మా దగ్గర దివిస్ ఫ్యాక్టరీ రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉంటే ఎప్పుడైనా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి దాన్ని కాస్త తీసుకొని బయటకేసి రింగ్ రోడ్డుని లోపల తీయడం జరిగింది. ఏది రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే సెకండ్ అలైన్మెంట్ ఉందో దాన్ని మార్చి మా దగ్గర అంటే సంస్థ నారాయణపురం చౌటుప్పల్ మండలం దగ్గర ఒక 30 కిలోమీటర్ల వరకు దాదాపు 5-6 కిలోమీటర్ల లోపల తీయడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ అనేది మినిమం 40 కిలోమీటర్లు ఉండాలి. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసినప్పుడు కూడా మా మినిస్టర్ ఎవరైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారో ఆయన కూడా చెప్పడం జరిగింది, మా గవర్నమెంట్ వస్తే 40 కిలోమీటర్లు కాదు 60 కిలోమీటర్ల దూరంగా తీస్తాం, అప్పుడు భూముల రేట్లు తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ నష్టం జరగదు, మేము నష్టపరిహారం కూడా బరాబరి కట్టిస్తామన్నారు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్న అలైన్మెంట్ ఇంతో అంతో కరెక్ట్గా ఉన్నదాన్ని కూడా మార్చేసి లోపలికి తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని ఏంటంటే రింగ్ రోడ్ లాగా కాకుండా వంకర టింకరగా ఏదైతే నాగుపాముగా తిరిగితే కనుక పోయినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా దివిస్ ఫ్యాక్టరీ కాపాడడం కోసం మా దగ్గర లోపలికి తీయడం జరిగింది. దానివల్ల ఇంతకుముందు తీసిన అలైన్మెంట్లో గవర్నమెంట్ భూములు కానీ కొండలు కానీ గుట్టలు కానీ ఉన్నాయి. ఇప్పుడు తీయడం వల్ల ఏమైందంటే మంచి పట్టా భూములు, పంట పండే భూములు, చిన్న సన్నకారు రైతుల భూములు ఎక్కువ నష్టపోవడం జరుగుతుంది. మా భూమి సపోజ్ మాకు 12 ఎకరాలు ఉంది. మా తాతల నుంచి మా తండ్రి నుంచి కష్టార్జితంతో సంపాదించింది. మా ఇద్దరు అన్నదమ్ములం మేము. 12 ఎకరాల నుంచి ఉత్తర దక్షిణం రోడ్డు వస్తుంది, రింగ్ రోడ్డు అనేది. మాకు ఉన్నది కూడా కమతాలు ఎట్లుంటాయి అంటే ఎక్కువ వరకు ఊర్లలో కమతాలు ఉత్తర దక్షిణ కమతాలు ఉంటాయి. కరెక్ట్ మధ్యలో నుంచి పోతుంది. ఈ 100 మీటర్ల రోడ్డు తీస్తున్నారు. దాంతోపాటు ఇంకా రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే రైల్వేది కూడా తీస్తాడట, అదో 50 మీటర్లు తీస్తాడు. 100-150 మీటర్ల రోడ్డు పోయిన తర్వాత ఇంకేం మిగులుతుంది సన్న చిన్నకారు రైతులకు? మేమే ఇంత కొద్ది గొప్ప 12 ఎకరాలు, మిగతా వాళ్ళు అయితే ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది, అదంతా భూమిని కోల్పోతారు. ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ రేటు కట్టిస్తామని అంటున్నాడు రేవంత్ రెడ్డి. గవర్నమెంట్ రేట్ ఎక్కడ ఉంది? మా దగ్గర 2,20,000 ఉంది. అదే మా దగ్గర మార్కెట్ రేట్ వచ్చేసరికి మా భూమి 60-70 లక్షలు ఉంది. రోడ్డుకున్న భూమి వచ్చేసి 1 కోటి ఉంది, 1,20,00,000 ఉంది. ఆయన 2,20,000 ఇంటూ 3 రెట్లు కట్టిస్తే 6,60,000 అవుతాయి. మేము 60-70 లక్షల ఎకరం మార్కెట్ రేట్ ఉన్నదాన్ని 6 లక్షలు 6.5 లక్షలు తీసుకపోతే రైతు ఏం బాగుపడతాడు? ఉన్నదాన్ని అది మేమేందంటే ఇంతో అంతో చదువుకొని చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నాం, ఏదో పిల్లలు చదివించుకోవడం కోసం. వెనకాల ఇంత భూమి ఉంది, ఒక 5 ఎకరాలు 6 ఎకరాల భూమి ఉంది. రేపు ఏదైనా బిడ్డ పెళ్లి చేయాలన్నా, కొడుకుని చదివించాలన్నా, ఇంకోటన్నా కానీ మాకు ధైర్యం ఉండే. ఇప్పుడు రైతుల భూములు లాక్కోవడం వల్ల పంట భూములు పోతున్నాయి. ఈ చౌటుప్పల్ రోడ్డు ఉంది, ఇప్పుడు ఏది దసరాకు ఊర్లలోకి వెళ్ళిన వాళ్ళు వస్తుంటే మొత్తం జామ్ అయిపోయింది. ఎందుకుంది అంటే రోడ్డు చక్కగా లేక. ఉన్నదాన్ని చక్కగా చేయరు కానీ అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, దిక్కుమాల రింగ్ రోడ్లు అని చెప్పేసి కాంట్రాక్టర్ల కోసం, లబ్ధిదారుల కోసం. మా దగ్గర రింగ్ రోడ్డు మార్చడానికి కారణం ఏంటంటే ఓన్లీ దివిస్ ఫ్యాక్టరీ ఒకటి, ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన భూస్వాములకు సంబంధించిన భూములు ఉండడు, వాళ్ళ భూములను కాపాడుకోవడం కోసం వీళ్ళు మార్చారు. ఏ ఒక్క భూస్వామి అన్న 50 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది, 30 ఎకరాలు ఉందని పోయిన భూస్వామి ఉన్నాడా? ఎవడూ లేడు. అంత సన్న చిన్నకారు రైతులు. వీళ్ళు ఎవరండి రుబాబుగా లాక్కోనికి? వాళ్ళ అయ్యగా వాళ్ళ తాతలదా లాక్కోనికి? ఏమైనా ఏంటి గ్రామ సభలు పెట్టాలి, వాళ్ళ అంగీకారంతో రైతుల భూములు తీసుకోవాలి, వాళ్ళకు నష్టపరిహారంగా మార్కెట్ రేటుకు 2-3 కట్టియాలి. ఇప్పుడు కోకాపేటలో ఉంది 100 కోట్లకు ఎకరం భూమి గవర్నమెంట్ అమ్ముతుంది. మరి గవర్నమెంట్ రేట్ అంతే ఉందా? 2 కోట్లు 2.5 కోట్లు ఉంది. మరి 2.5 కోట్లు అట్లా కమ్మాలి కదా. 100 కోట్లకి ఎందుకు అమ్ముతారు? అంటే మీకు ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక. మేము ఒకటే కోరుకుంటున్నాం, రింగ్ రోడ్ అనేది ఏదైతే ఉందో శాస్త్రీయబద్ధంగా ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి ఆమోదం ఉన్న ప్రకారంగా తీయాలి. తప్పని పరిస్థితుల్లో డెవలప్మెంట్ కావాలి అనుకున్నప్పుడు వాళ్లకు మార్కెట్ రేటు ప్రకారం 3 రెట్లు కట్టియాలి. లేదు అంటే గవర్నమెంట్ భూమి లాక్కునేది కనుక వేరే దగ్గర మాకు భూమి ఇప్పియండి. నాది 5 ఎకరాలు పోయిందనుకో 5 ఎకరాలు ఇప్పియండి.
లేదంటే 3 రెట్లు కట్టియండి మార్కెట్ రేట్ ప్రకారం. అంతేగాని నాకు ఎవడు బాగుపడడం కోసం, ఎవడు లబ్ధి పొందడం కోసం కాంట్రాక్టర్లు, భూస్వాములు వాళ్ళ లబ్ధి పొందడం కోసం ఈ రింగ్ రోడ్డుని తయారు చేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హెచ్ఎండిఏ కాడ ధర్నా చేయడానికి కూడా అదే లేదు. మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే గ్రామ సభలు పెట్టండి, మార్కెట్ రేట్ ప్రకారం రైతులకు కట్టియండి. లేదు అంటే రెండో ఆప్షన్ ఏంటంటే ఎక్కడైనా గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఎంత భూమి పోయిందో అంత భూమి ఇప్పియండి. అంతేగాని మేము ఏదైతే ఉందో మేము మార్కెట్ రేట్ కాకుండా గవర్నమెంట్ రేట్ కట్టిస్తాము, 3 రెట్లు కట్టిస్తాము, 2 రెట్లు కట్టిస్తాము, మేము 100% ఒప్పుకోము. ఏ రైతులు ఒప్పుకోరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమనగాళ్ళు మాది, మా భూమి పోతుంది 4 ఎకరాలు. నాకు 2 కొడుకులు. దాని మీద షెడ్ పెట్టుకున్నాము, ఆవుల పెంచుకున్నాము, కూరగాయలు వేసుకుంటాము, వరిసేను నాటుకుంటాము. మా బువ్వ పూర్తి దాని మీదే మేము బతుకున్నాం సారు. ఇంకేం పని లేదు మాకు. మా భూమే మాకు కావాలి. మాకు పైసలు వద్దు, మమ్మల్ని ఎక్కడ ఎలగొట్టొద్దు. నువ్వు మా పెద్దల నాన్న నుంచి అందులోనే బతికినాం. మేము కూడా గంటేడు భూమి అమ్ముకోకుండా బతుకుతున్నాం సారు. అంతకు ఎక్కువ లేదు. రోడే వస్తుంది మా దాంట్లోనే రోడ్ వేస్తాం అంటారు. మా పిల్లలు ఇలా మీటింగ్ పోతాం అంటే కూడా పోలీస్ స్టేషన్లో నువ్వుకి వచ్చిండ్రు అసంటి సారు. అట్లా పోలీసు వాళ్ళు పట్టుకుపోయినారు. మా ఊళ్ళో మొత్తం పోలీసు వాళ్ళు వీళ్ళు పోతారా అని అట్లా చేసిండు సారు. అట్లేనా సార్ చేసేది? న్యాయం అదే. నాయనకు న్యాయం నడుస్తుందా సార్కు? భూమి తీసుకొని ఎలాగొట్టి రోళ్ళ వినేస్తే నిమ్మడమా? మేమేం తోని బతాం సారు. మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం, కాయకసరు తిని బతికేటోళ్ళం. అట్లా లేకుండా మాకేం పరిస్థితి ఇప్పుడు వీడికి రానీకే? మా భూమి మాకుంటే మేము ఎందుకు వస్తాం వీడికి సారు? ఎట్లా బతుకుతాము? మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం, చేను కోసుకొని బతికేటోళ్ళం. అన్ని పాడు చేసి రోడ్డు మీద వేస్తావా? మమ్మల్ని రోడ్డు మీద సారు నీకు నమస్కారం. మా భూమే మాకు కావాలి. నువ్వు అట్లా చేయకు. మేము అనేది ఒకటే సారు. నిన్ను తిట్టాం, నిన్ను తిమ్మాం. మా భూమి మాకు ఉంచితే చాలు సారు. మీకు పెద్దల నాడు సంపాదించిన వస్తువుతోటి మీరు బతుకుతారు కోటీశ్వరులు. మేము భూమితో బతికేటోళ్ళం కదా సారు. ఎట్లా బతకాలి చెప్పు? ఆ భూమిలో చేసుకొని బతికేటోళ్ళం. మా పిల్లలకి ఏమన్నా ఉందా? మాకేమన్నా ఉందా? మా పిల్లలు ఏం చేసుకొని బతారు సారు? మా పెద్దల నాడు సంపాదించిన భూమి ఉందా? మీ గాంగ కోట్లు భూములు అన్ని అధికారాలు ఉన్నాయి మీకు. మా గంటేడు భూమితోటి బతుకొద్దా సారు? మమ్మల్ని ఇట్లా చేస్తావా? చేయొద్దు సారు. నీకు నమస్కారం. మాలేపల్లి. మాది మేము 3 అన్నదమ్ములు. మా 12 ఎకరాల భూమి ఒక్క ఇత్తు లేకుండా పోతుంది, ఇంత పూర్తి లేకుండా పోతుంది. మా బాగా డర్నకు వచ్చి కింద పడిపోయిండు. ఒక ఆయన చచ్చిపోయిండు. మా ఏరాలు చేత కాకుండా అయింది, మా పెద్ద ఏరాలు. ఇక నేను వచ్చిన పోలీసులు పట్టుకోరంట కదా, ఊర్లో పోలీసులు పట్టుకపోయిండ్రు. తప్పించుకున్నాం మేము. ఏమంటుంది? మేము పోతుంది, మాది రోడ్డు పోతుంది, చెంట మిగుతలేదు, పోతుంది మొత్తం అని అంటున్నారు. ఇప్పుడు ఏం కావాలి మరి? భూమి పోతే భూమే కావాలి. మా భూమి మాకే కావాలి. మా భూమి మాకే కావాలి. మాకొద్దు. మా భూమే మాకు. మేము భూమి మీద బతుకుతాము, పత్తి పెట్టుకుంటాం, వరి నాటుకుంటాం, కూరగాయలు పెట్టుకుంటాం. మేము పొద్దున్న లేసి అట్లనే ఉంటాం. మాకు ఆ రోడ్డు వద్దంటే వద్దు. మేము మాకు పైన 5 కోట్లు కట్టించినా మాకొద్దు. మా భూమే మాకు. మా రాళ్ళు కానీ ఏది కానీ గుంట భూమి ఉండదు. మా భూమి మాకు ఇయ్యం. ఆయన ఏడంగా తీసుకుంటాడో ఆడంగా తీసుకోను. తొలుతున్న అలాట్మెంట్ తీసుకోమాను. మేము మాత్రం భూమిని ఇస్తానికి సిద్ధంగా లేము. మా భూములలో వాడి సచ్చి ధర్నాలను వేస్తాం సచ్చిందాక, కానీ మేము భూమి మాత్రం ఇయ్యం. 3 సార్లు మార్చిర్రంట కదా? 3 సార్లు మార్చిర్రు. లాస్ట్కు మా పేదలు చేసిర్రు. అలా ఉన్నోళ్ళు పక్కకెట్టి మా పేదల తానికి వచ్చిండు. మేము ఎట్లా బతకాలి? మా పేదలు ఏమిటాయని వచ్చిన కాయడ ఎమ్మెల్యే అయినవా, కలెక్టర్ అయినవా? రాజగోపాల్ రెడ్డి, మునుగోడు మండలం. మునుగోడు మాది పుట్టపాక నారాయణపురం మండలం. నా పేరు నడుకుడు పద్మ. మా భూములు కూడా మాకున్నది 4 ఎకరాలు. 4 ఎకరాలలో 2 కొడుకులు. 2 కొడుకులు ఉంటే మాకు సరి ఏం భూమి లేదు. ఆడంగా తిప్రార్ రోడ్డు మేము వద్దంటున్నావు. నల్గొండకి వెళ్ళి హైదరాబాద్ దాకా పెద్ద మెయిన్ రోడ్డు ఉంది, అదే రోడ్డు హెల్ప్ చేయాలంటున్నావు. ఉన్న రోడ్డు చిలకలు మాత్రం మేము తిప్రార్ రోడ్డు మాకు వద్దు. ఎంతసేపు ఉన్న పోరాటం భూమి పోరాటమే చేస్తాం మేము. మాకు తిప్రార్ రోడ్డు అంటే వద్దంటే వద్దు. మేము పోరాడడం అంతసేపు పోరాడతావు. మేము భూములు ఇవ్వవు. మాకు పంట అంతనే ఇక్కడ పువ్వ లేకుంటే లేదు. కూలీ చేసుకుంటే కూలికుండకు రాదు, లేక చాటకు రాదు. ఎంతసేపు ఉన్నా మాకు రైతుల పంట పండించిందే మేము తినగలిగి ఇంతో అంతో. మా వలన కొంతమంది కూడా కూలి వాళ్ళు కూడా బతకడానికి మేము అవకాశం ఇస్తున్నాం. మేము పండిస్తేనే ఇవాళ సోమరపోతులుగా రాజగోపాల్ రెడ్డి, కోరెడ్డి వెంకరెడ్డి, ఆయన ఎవరు సీఎం
రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఊకర ఏం తింటలేరు, రైతు పండిస్తున్నా తింటారు. వాళ్ళ అమ్మ జాగిరి కాదా, వాళ్ళ అయ్య జాగిరి కాదా భూములు మేము ఇచ్చడానికి? మేము మాత్రం ఎంతసేపు నా భూములు ఇవ్వం. ఏడికైనా సిద్ధమే, ఎక్కడైనా సిద్ధమే. రాజగోపాల్ రెడ్డి తెచ్చేయలే, బారి శిలకలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ శిలకలలో ఓని దివిసి కంపెనీ ఉంది. కంపెనీ లోపలికి వేసుకొని మమ్మల్ని పేద రైతుల నెత్తులు కొడితే, మా నోట మట్టి కొడితే ఆ నోట దేవుడు కొడతాడు. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గెలిచి మాకెంతసేపు ఉన్నా కానీ మా పూజలు గుచ్చి చెవులు కొడుతుండు, మొత్తం మబ్బు పాడుస్తుండు మమ్మల్ని. మేమేం చేయం, లోపటాంగా నేనేం చేయను అంటుండు. ఏం చేయను అనుకుంటా మమ్మల్ని మోసం చేసి రైతులని ఇంత కాడికి బజారు ఎక్కించిండు. మేము మా అత్తలనాడు సంపాదించిన భూమి, మా మామ సంపాదించిన భూమి మేము అమ్ముకోకుండా నా చిన్న పిల్లలు మేము చదువుకొని పెద్ద చేసుకున్నాం. మేము మాత్రం భూములు ఇవ్వం. ఎన్ని రోజులు కానీ ఎంత జాగిరి కానీ అది తీసేపు తెచ్చినా కానీ జేసీపీ గడ్డ మేము నిలబడి కూడా రాళ్ళు నాటనియ్యం, జెండా ఎన్నియ్యం, వాడ రోడ్డు పోయనియ్యం. మాకు అధికారం మాకుంది, మేము ఇయ్యం. రేవంత్ రెడ్డి సంపాదించిన భూమి కాదు, రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన భూమి కాదు. మాకు కష్టంతో మేము కొన్నాం. మా మామ కొన్నాడు, మేము సంపాదించుకుంది. మేము మా పిల్లలు మేము బతకాలని మా బాధ మేము బాధ సారు. మేము మాత్రం ఎంత రోజులున్నా తిరుపతి రోడ్డు ఆడంగా వద్దు. నల్గొండ రోడ్డు పెద్దగా ఉంది, అది పెద్దగా చెయ్యి. ఇంకా కాకపోతే ఆడంగా ఇంత పాటిస్తావు కానీ ఆ రోడ్డు మా శిలకలంగా మొత్తమే వద్దు. మాకున్నది ఇంత అంత భూమి, ఆ భూమి పోయినాక మేము ఏం చేసుకొని బతకాం? మా పిల్లలు మేము ఉన్నాం, ఎట్లా బతకాం? భూమితోనే మేము బతికేది. ఇవాళ ఆనాడు తెచ్చిన భూమి కాదు. ఏడంగునో రోడ్డు ఉంటే ఏడంగున 3 రూకలు మారి ఇవాళ నడవంగా దొరబడతారంటే వాళ్ళ కాంట్రాక్టర్ కోసం వాళ్ళు బాగుపడాలని కాంట్రాక్టర్ మేము పట్టాలి, ఈడంగా రోడ్ వేసి మాది కావాలని రాజగోపాల్ రెడ్డి తిరుగుతుడు. కానీ అది ఎంతవరకైనా సాధ్యం కాదు. మేము రోడ్ ఇవ్వవాడు కాంట్రాక్టర్ ఆడంగా పట్టొద్దు, ఆడంగా రోడ్డు మాకు వేయొద్దు.